హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జీడిపప్పు పాకం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. జీడిపప్పు పాకం తయారు చేయడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 కప్పుల జీడిపప్పు గుళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు పాకం కోసం పప్పు కంటే కూడా ఇలా గుళ్ళు అయితే బాగుంటాయి. వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కమ్మగా వాసన వస్తుంది. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 కప్పుల జీడిపప్పు గుళ్ళకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్పుల బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని కదుపుతూ కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ కరిగిన బెల్లాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా దుమ్ము రాళ్ళు ఏమైనా ఉంటే ఇందులోకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం బెల్లాన్ని వడగట్టుకున్న తర్వాత ఒకసారి కడాయిని శుభ్రంగా కడిగి మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకుని మనం వడగట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ దీన్ని పాకం పట్టుకోవాలి. ఇలా కదుపుతూ పాకం పట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి పాకం తయారైందో లేదో చూసుకోవాలి. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని అందులో పాకం వేసి చూస్తే పాకం వాటర్లో కరగకూడదు. ఇప్పుడు పాకం కరిగిపోయింది, మనకి ఇంకా ఈ పాకం తయారవ్వలేదు. పాకం రెడీ అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని బ్రష్ సహాయంతో ఆ నెయ్యి మొత్తం ప్లేట్కి పట్టేటట్లు అప్లై చేసుకోవాలి. ఇంకొంతసేపు కదిపిన తర్వాత మళ్ళీ ఒకసారి పాకం వేసి చూస్తే ముద్ద కింద తయారైతే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. చూడండి, పాకం వాటర్లో కరగకుండా అలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ పాకం మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు వేసిన తర్వాత ఆపకుండా కదుపుతూ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి వేసి ఒకసారి కదిపిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కదిపి గ్యాస్ ఆఫ్ చేసి కింద పెట్టుకోవాలి. కింద పెట్టుకున్న తర్వాత పాకం మొత్తం ఆ జీడిపప్పు గుళ్ళకి పట్టేటట్లు బాగా కలుపుకుని మొత్తం బాగా కలిసిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ జీడిపప్పు పాకాన్ని పోసుకోవాలి. ఇలా మొత్తం పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్లు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని దాంతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది పూర్తిగా చల్లారే లోపే చాకుతో కట్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఇలా ముక్కల కింద వస్తాయి. వీటిని ఇలా ముక్కల కింద ఉంచుకోవచ్చు, లేకపోతే గుళ్ళు కింద సెపరేట్ చేసుకుని కూడా తినవచ్చు. ఈ జీడిపప్పు పాకం అనేది మరీ మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా కొద్దిగా సాగుతూ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి మనం ఎప్పుడూ తినే జీడిపప్పు వచ్చి కాకుండా ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ స్వీట్ షాప్ స్టైల్ కాజు బర్ఫీని ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. కాజు బర్ఫీ తయారు చేయడం కోసం ముందుగా 1 కప్పు జీడిపప్పు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే కాచి చల్లార్చిన 1/2 కప్పు పాలు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కదుపుతూ కుక్ చేసుకోవాలి. ఆపకుండా లో ఫ్లేమ్లో కదుపుతూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగున అంటుకునే అవకాశం ఉంది, అందుకని లో ఫ్లేమ్లోనే కదుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కదుపుతూ ఉంటే కొద్దిసేపటికి పంచదార మొత్తం కరిగి మనకి మిశ్రమం అనేది కొద్దిగా పల్చగా తయారవుతుంది. ఇలా ఆపకుండా కదుపుతూనే ఉండాలి. ఇలా కదుపుతూ ఉంటే మనకు కొద్దిసేపటి తర్వాత ఈ మిశ్రమం అనేది కొద్దిగా గట్టిగా తయారవుతుంది. ఇలాగే ఆపకుండా లో ఫ్లేమ్లో ఇంకొంచెం సేపు కలిపిన తర్వాత మనకి ఈ కాజు మిశ్రమం అనేది కడాయి నుంచి విడిగా వచ్చేస్తూ ఉంటుంది. కాజు మిశ్రమం అనేది కడాయికి అంటుకోకుండా ఇలా విడిగా వచ్చేస్తూ ఉంటే మనకి రెడీ అయిపోయినట్లే. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని కొంచెం మిశ్రమాన్ని తీసుకుని ఇలా ఉండ చేస్తే ఉండ అయినట్లయితే మనకి కాజు బర్ఫీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇందులో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కడాయి చుట్టూ అంచులకి పల్చగా
ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారడం కోసం ఫ్యాన్ కింద పెట్టకూడదు. ఈ బర్ఫీ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని దీన్ని మొత్తం ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా ముద్దలాగా తయారు చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని బాగా చపాతీ పిండి కలిపినట్లు బాగా కలపాలి. ఇలా కలపటం వల్ల మనకి గట్టిగా ఉన్న బర్ఫీ మిశ్రమం అనేది మెత్తగా తయారవుతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక అల్యూమినియం ఫాయిల్ వేసుకుని దానిపైన ఈ మిశ్రమాన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగా సింపుల్ అండ్ టేస్టీ కాజు బర్ఫీని ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.